టీడీపీలో కీలక మార్పు జరిగింది. ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిపై వేటు వేసి కొత్త ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నియామకం చేసింది టీడీపీ అధిష్టానం. ఇంతకీ ఈ మార్పు వెనక కారణం ఏంటి? మొలకల చెరువు నకిలీ మద్యం కేసే జయచంద్రారెడ్డి పదవికి ఎసరు పెట్టిందా? చంద్రబాబు లోకేష్ ఆదేశాలతో కొత్త నియామకం జరగడంతో తమ్మళ్లపల్లిలో టీడీపీగా కొత్త టీంతో ముందుకు వెళ్లనుందా? శంకర్ యాదవ్ రాకతో తంబలపల్లి టీడీపీలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయంపైన చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ఏంటి నకిలీ మద్యం కేసుకి సంబంధించి ఇప్పుడు ఈ చేంజెస్ అన్ని కనిపిస్తున్నాయి మనకి? ఇటీవల జయచంద్రారెడ్డికి సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసులో అతన్ని పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఇన్ఛార్జిని ఎవరు పెట్టాలనే దానిపైన కూడా అటు టీడీపీ అధిష్టానం పూర్తిగా కూడా కసరత్తు చేసింది. అటు మంత్రి జనార్దన్తో పాటు రాంప్రసాద్ రెడ్డి కూడా దీనిపైన 2 సార్లు రివ్యూ చేశారు. పార్టీ క్యాడర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి 2 వర్గాలుగా విడిపోయి ఒకవైపు జయచంద్రారెడ్డిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ఒకవైపు కోరుతుంటే, మరోవైపు శంకర్ యాదవ్నే ఇవ్వాలని చెప్పి కూడా ఇంకో వర్గం కోరుతుంది. సో ఈ రెండింటి మధ్య ప్రస్తుతం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి ఒక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి లేనటువంటి కారణంగా క్యాడర్ కొంత గాడి తప్పేటువంటి అవకాశం ఉండడంతో టీడీపీ అధిష్టానం నిన్న శంకర్ యాదవ్నే మళ్ళీ ఇన్ఛార్జ్ పదవి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ మళ్ళీ 2 గ్రూపుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అటు ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా పూర్తిగా తొలగించినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ జయచంద్రారెడ్డిని తీసుకురావాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ అక్కడ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తుంటే, అటు ఇప్పటికే నకిలీ మద్యం కేసులో అతను ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి పార్టీ ఇంకా ఆహ్వానించే అవకాశమే లేదన్నట్టు అక్కడ అధిష్టానం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు ఏదైతే శంకర్ యాదవ్నే మళ్ళీ కొనసాగిస్తూ ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాబట్టి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారనే దానిపైన కూడా ఇంకా కొద్ది కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. కాకపోతే 2 వర్గాలుగా విడిపోయినటువంటి వారిని ఎలా శంకర్ యాదవ్ దగ్గర తీసుకోవాలి? శంకర్ యాదవ్కి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంతో అందరూ ఆయనకు సహకరించే అవకాశం ఉందా? రోహిత్, ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయి 6 మండలాలకు సంబంధించి అంటే మేజర్గా ఉన్నటువంటి మండలాలంతా కూడా అటు జయచంద్రారెడ్డికి కొంత సపోర్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. బట్ అక్కడ ఇప్పటి వరకు కూడా పార్టీ అధిష్టానం స్టాండ్ పైనే అందరూ కూడా నడవాల్సి ఉంటుంది కాబట్టి అనేక సందర్భాల్లో కూడా అటు హార్స్లీ హిల్స్లో తిరుపతిలో 2 సార్లు కూడా ఈ ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించి కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ 2 వర్గాలుగా గ్రూపులుగా ఏర్పడి కొట్టుకోవడంతో కొంత అధిష్టానం పక్కన పెట్టినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఎవరో ఒకరు ఇన్ఛార్జ్గా కావాలనేటువంటి ఒక ఆలోచనతో శంకర్ యాదవ్ని తీసుకొచ్చారు. బట్ వ్యతిరేక వర్గాన్ని ఎలా దగ్గర తీసుకోబోతున్నారో చూడాల్సి ఉంది. కాకపోతే ఇంకా కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే తంబలపల్లి నియోజకవర్గ టీడీపీలో కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తంబలపల్లి నుంచి జయచంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ తర్వాత నకిలీ మద్యం కేసులో ఆయన ప్రధాన సూత్రధారుడు అని, తర్వాత టీడీపీ ఆయన పార్టీని సస్పెండ్ చేసింది. బాధ్యతలు ఇప్పుడు వేరే వాళ్ళకి అప్పగించింది. చూద్దాం.